హలో నమస్కారం అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు మనము ఎండ్రకాయలతో పులుసు తయారు చేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎండ్రకాయలను శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నామండి. దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాము. 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 3 ఏలక్కాయలు, మిరియాలు 1 స్పూను, 1 తెల్లగడ్డ పొట్టు తీసేసుకున్నామండి. 3 పెద్ద సైజు ఆనియన్స్ అండి కట్ చేసేసుకున్నాము. నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల నూనె వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 స్పూను, మెంతులు కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు కర్రీ టేస్ట్గా రావాలంటే ఈ మసాలా బాగా ఫ్రై కావాలండి. పచ్చిమిర్చి 3-4 వేసుకున్నాము. ఇప్పుడు పసుపు కొద్దిగా, ధనియాల పౌడరు 1 స్పూన్, కారము 4 స్పూన్స్ వేసి బాగా కలుపుకున్నామండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేయాలండి. మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం కడిగి పెట్టిన ఎండ్రకాయల్ని మసాలాలోకి వేసి బాగా ఒక 2 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేద్దామండి. ఈ పద్ధతిలో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనము చింతపండు జ్యూస్ని దీంట్లో పోసేసుకున్నామండి. బాగా కలిపి 1 గ్లాసు వాటర్ వేసుకున్నాము. దీంట్లో ఐరన్ బాగా ఉంటుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. చేపల తర్వాత ఇవేనండి మనకు సెకండ్ ప్లేస్లో ఉండేది. ఇవి తింటే మన బాడీకి ఎంతో మేలు జరుగుతుంది. చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో. ఇప్పుడు మనం లాస్ట్లో జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేదండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్.